మన ఛానల్ ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ ఫస్ట్ వీడియోని లైక్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. విశ్వంబర ఈ సినిమా కోసం మెగాస్టార్తో పాటు ఆయన అభిమానులు కూడా ఎంతగానో వెయిటింగ్ చేస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న రెండవ సినిమాల్లో విశ్వంబర ఒకటి. వశిష్ఠ దర్శకత్వంలో ఈ సినిమా భారీ బడ్జెట్తో రాబోతుంది. ఈ సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ప్రకటించిన పాన్ ఇండియా ఈ చిత్రం ఇంకా సెట్ పైనే ఉంది. గత కొన్నేళ్లుగా ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో ప్రేక్షకులు ఈ సినిమా అసలు ఉందా లేకుంటే ఆగిపోయిందా అనే డిప్రెషన్లో కూడా ఉన్నారు. చాలా ఏళ్లకు సెట్ పైన ఉన్న విశ్వంబర సినిమాకు ఎట్టకేలకు చివరి దశకు చేరుకుంది. శుక్రవారం ఫైనల్ షెడ్యూల్ కూడా షూటింగ్ మొదలైంది. ఇందులో భాగంగా ఓ సాంగ్ షూట్ చేస్తున్నారు. దీనికి గణేష్ ఆచార్య మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. దీనికోసం భీమ్స్, సిసి రియా మంచి మాస్ డ్యాన్స్ నంబర్లు ఫోకస్ చేశారు. ఈ విషయం మేకర్స్ సోషల్ మీడియాలో వెల్లడించారు. విశ్వంబర తన చివరి షెడ్యూల్ అద్భుతమైన డ్యాన్స్ నంబర్తో ప్రారంభమవుతుంది. మెగాస్టార్ స్టైల్ గ్రేట్ అండ్ గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ పాటలు కూడా ఒక మంచి అనుబంధం సందర్భంగా ఉండేలా చూస్తున్నారు. విశ్వంబర ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ సంబంధించిన ఓ ఫోటోలు కూడా చిత్ర బృందం పంచుకుంది. ఇందులో సెట్లో చిరంజీవి బ్యాక్ సైడ్లో లుక్ ఉంది మనం చూడవచ్చు. తనతో పాటు డైరెక్టర్ వంశకృష్ణ, సినిమాగ్రఫీ శ్యామ్, నాయకుడు, డ్యాన్స్ మాస్టర్ గణేష్ ఆచార్యులు కూడా కనిపిస్తున్నారు. నిజానికి ఈ చిత్రానికి ఎంపీ కీరవాణి సంగీతం దర్శకుడు, కానీ స్పెషల్ సాంగ్ మాత్రం భీమ్స్ ట్యూన్ను ఫోకస్ చేశారు. చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తిరగబోతున్న మెగా 157 సినిమా భీమ్స్ మ్యూజికల్ సరకత్తులు కూడా జరుగుతుందని తెలుసుకోవచ్చు. ఇక విశ్వంబర స్పెషల్ సాంగ్ బాలీవుడ్ బ్యూటీ మౌని రామ్ ఆడిపాడినట్లు సమాచారం. ఇక ఈ విషయానికి మేకర్స్ ఇంకా అధికారంగా వెల్లడించలేదు. నానిక్ అనే హిందీ డబ్బింగ్ సీరియల్లో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మౌని కేజీఎఫ్ చాప్టర్ 1 సినిమాలో హయఫ్ సాంగ్ను మెరిపించింది. ఇక బ్రహ్మాస్త్రం మూవీలో నెగిటివ్ క్యారెక్టర్లో అలరించింది. ఇక ఇప్పుడు ఈ చిరంజీవితో ఐటమ్ భామగా టాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది. ఈ పాట కోసం ఎస్ఎస్ ప్రకాష్ కలర్ ఫుల్ సెట్ నిర్వహించినట్లు తెలుస్తుంది. మూవీ క్రియేషన్ బ్యానర్ భారీ బడ్జెట్తో విశ్వంబర సినిమా రూపొందుతుంది. ఇక ఇందుకు చిరంజీవి సరసన త్రిష క్రిషన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఆఫ్రికా రాఘనన్, సురభి, ఇషా చావలా, సౌరభ్ లొకేషన్ కీలక పాత్రను నటిస్తున్నారు. చివరికి షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత రిలీజ్ డేట్ కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇక నెగిటివ్ పాత్రలు క్యారెక్టర్లో నాగార్జున ఫైటాక్స్, అందుకే కూలీ చాలా స్పెషల్ శృతి హాసన్ అందుకుంది. ఇక ఈ సినిమా కోసం మెగా అభిమానులు కాకుండా నార్మల్ ఆడియన్స్ కూడా చాలా చూస్తున్నారు చిరంజీవి సినిమా. ఎందుకంటే ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఉన్నాయి. చిరంజీవి బాక్సాఫీస్కు బాస్ అని కూడా అంటారు. గత ఏడాది వచ్చిన మనశంకర్ ప్రసాద్ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి మంచి సక్సెస్ పొందుకుంది. ఇక నెక్స్ట్ ప్రాజెక్ట్ అయిన విశ్వంబర కూడా అదే లెవెల్లో ఉంటుందని అనుకుంటున్నారు. ప్రేక్షకులతో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా దీని మీద చాలా అంచనాలు పెట్టుకున్నారు. ఇదివరకు తీసిన అంజీ సినిమా లెక్క కాకుండా ఇది కొంచెం మైండ్ బ్లోయింగ్గా ఉంటుందని ప్రేక్షకులు, సినీ ఆడియన్స్ చెబుతున్నారు. చూడాలి ఈ సినిమా థియేటర్లకు వచ్చినాక ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో, మరి బాక్సాఫీస్కు మళ్ళీ బాస్గా నిలబడతాడో అని ప్రేక్షకులతో పాటు మనం కూడా వెయిటింగ్ చేద్దాం. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ పెట్టండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్స్ అండ్ సబ్స్క్రైబర్.